ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు 3 times better Bharati Cement. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. పురుగులు ఏరుకొని తినమంటుండట ప్రిన్సిపాలు. పళ్ళాలు పట్టుకొని నిరసనకు దిగిండ్రు పిల్లలు. యూరియా బస్తాల కోసం రైతన్నల తిప్పలు. దుక్నాల ముంగట్నే వేస్తున్నారు చలిమంటలు. ఆడవిళ్లను ఏడిపించుకుంటూ దొరికిండు పోలీసు. తప్పైందని పట్టుకున్నాడు లెగ్సు. కూటమి సర్కార్ వచ్చిన కాంచి పబ్లిక్కే కాదు పాఠశాలకు పోయే పిల్లగాండ్లకు కూడా తిప్పలే అవుతుందిలా. ఇప్పటికే ఇచ్చిన బ్యాగులు బరాబర్ లేవని బాధపడుతున్నారు చాలా జాగల్లో. అంటే ఇప్పుడు ఒక కాడ వైలు పట్టుకొని చదువుకోవాల్సిన పిల్లగాండ్లు కంచాలు పట్టుకొని నిరసన చేస్తున్నారు. మరి వాళ్ళకు వచ్చిన తిప్పలేంది, అసలు ఎందుకు అట్లా చేస్తున్నారు అనేది వాళ్ళనే అరుచుకుందాం పాండ్రి. అందరాకం ఒర్రేసరికి అర్థమైతలేదేమో గాని ప్రిన్సిపల్ డౌన్ డౌన్ అంటున్నారు. ఎందుకంటే పురుగులు పడ్డ అన్నం, కుళ్ళిపోయిన కూరగాయలతోటి భోజనం పెడుతున్నారట పిల్లగాళ్లకు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాల విద్యార్థులు ఇల్లు. ఏంది సార్ ఇంత ఘోరం అని అడిగితే ప్రిన్సిపల్ ఏమంటుండో చెప్తున్నారు ఈనండి. ఇన్నరానుల్లా దేవుడొచ్చినా ఏం చేయలేడు. కాలు మీద కాలేసుకొని కూసున్నా పైసలు వస్తాయి, మీరు చదవకున్నా పైసలు వస్తాయి అంటున్నాడు. పురుగులు తీసి పడేసి తినమంటున్నాడట. పిల్లగాళ్ళైతే అబద్ధం చెప్పరు కదా. మరి ఆ ప్రిన్సిపల్ ఎవలో పిల్లగాళ్ళ పొట్టగొట్టి పైసలు ఎనికేసుకొని చూస్తున్నోనికి ఎట్లా అరుగుతున్నదో తిన్నది. కడుపుకు అన్నవే తింటున్నాడో ఇంకేమన్నా తింటున్నాడో గాని పురుగులను ఏరి పాడేసుడు కాదు. ఆ ఏరిన పురుగులన్నీ నోట్ల గుక్కుత గాని ఎర్రకైతుంది. చి సిగ్గుండాల గింతనన్నా ఇలువగల్ల కొలువులుండి నలుగురికి శుద్ధులు చెప్పాల్సినోడే నియ్య దప్పిగిట్లా చేసేతందుకు. అయ్యలు విద్యాశాఖ ఆఫీసర్లు ఇప్పటికన్నా పట్టించుకొని పిల్లగాళ్ళ గోస వాపి ఆ ప్రిన్సిపల్ సంగతి ఎందో అరుచుకుంటే మంచిది. కాలు మీద కాలేసుకొని కూసుంటే వస్తాయట కదా పైసలు ఆయనకు. కొలువులకెంచి వీకి ఇంట్లో కూసబెడితే ఎట్లొస్తాయో చూస్తాం మేం కూడా అనుకోవట్టిరట. ముచ్చటరికైనా కొందరు పిల్లగాళ్ళ తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నంతసేపు మంచిగానే ఉంటారు, మంచిగానే చదువుకుంటారు, బేసిక్ గా మంచోళ్ళు అయి ఉంటారులా. కానీ మందిలకు పోంగనే తలకాయల పురుగు తిరుగుతుంది కొందరికి. అడ్డగోలు కథలు పడి ఆగం చేసుకుంటారు ఉత్తుగా. అగో గట్లాంటి పని చేసి నలుగుట్ల ఇజ్జత్ పోగొట్టుకున్నాడు ఒక పింజారోడు. చూడుండ్రి ఏమైందో. అబ్బా దెబ్బకు గూబ గుయ్యమన్నాలే. మరి ఎందుకు వచ్చిన హెచ్చరిక పోయేశాలు చెప్పుండ్రి. లక్నో హజ్రత్ గంజ్ల ముచ్చటిది. ఈ కుల్ల పెట్టుకున్న కంతిరోడట మందిలో పోకుండా పీక పట్టుకొని అందరి చెవుల్లో గట్టి గట్టిగా ఊదుకుంటా పోతుందట. ఎందుకట్లా అంటే ఉత్తగానే పైశాచికానందం అల్లరి చేష్టలు గంతే. ఆయనతో చూసిన ఈ పోలీస్ సాబు ఆ నాపి చెవుల్లో తూట్లు పడేటట్టు ఊదిండి ఇట్లా. పో బిడ్డ పో, దవాఖానకు పోయి కర్ణబేరి కరెక్టే ఉన్నదా చెక్కింగ్ చేసుకోపో. మంచి పనే చేసిండు పోలీసారు. లేకుంటే ఎందుల్లా ఎంత ఘోరంగా ఉంటది. గంత గట్టిగా చెవులు ఊదితే ఇప్పుడు ఎరకైతుంది అవతలో నొప్పి ఏందనేది. ఇది ఇప్పుడు అక్కడోళ్ళు ఒకరు వీడియో తీసి ఇంటర్నెట్లో పెడితే అయిందా బాగా అయిందా దూల తీరింది ఎదవకి అని మీమ్లతోటి కామెంట్లు పెడుతున్నారు ఇంటర్నెట్ల జనాలు. పబ్లిక్ చూసిరు కదా. ఎవ్వలే గాని జర గిసోంటి ఇజ్జత్ తక్కువ పనులు చేసి అవతలను ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడకుండ్రి సరేనా. కానీ పొలగాని చెవుల్లా గుయ్య అనే సౌండ్ ఇంకా ఓలేదు కావచ్చులే. వానకాలం పంటలు ఇల్లు చేరినాయి, అందరు అమ్ముకున్నారు. చాలా మందికి పైసలు కూడా అకౌంట్లో పడ్డాయి. మళ్ళా యాసంగి పంటలను షురూ చేసిరు చాలా మంది రైతన్నలు. పనులు రువ్వడిగా చేస్తున్నారు. మీరు మీ ఊర్లో రైతన్నలు కూడా పొద్దుగాల పొలం కాడికి పోయి పొద్దుగూకినాకనే ఇంటికి వస్తున్నారు కదా. అయితే ఈడ మాత్రం రైతన్నలు అటు పొలం కాడ లేరు, ఇటు ఇంటి దగ్గర లేరు. చూడుండ్రి ఎక్కడున్నారో. ఏహే ఎక్కడి తిప్పలు ఏం తిప్పలులా పాపం రైతన్నలవి. చలికి గజ్జ గజ్జ అనుకుంటా యూరియా దుక్నాల ముంగట్నే ఉంటున్నారు తప్ప ఇంటికైతే పోతలేరు. అగ చూడుండ్రి చెప్పులు చెద్దర్లు రాళ్ళు రప్పలు బేగులు చీపిరి కట్టలు ఎట్ల లైన్లో పెట్టిర్రో. ఇక కొందరు ఒక దగ్గర కూర్చొని ముచ్చట పెడితే కొందరేమో చలి
చలిమంట గాగుడు, కొందరేమో నిద్రపోవుడు. పాపం చూడుండ్రి అమ్మలక్కలు అన్నల పరిస్థితి ఎట్లున్నదో. మైబాద్ జిల్లా రైతన్నలు వీళ్ళంతా యాసంగి పంటలకు యూరియా దొరక్క గోస అవుతుంటే ఎట్లయినా పిండి బస్తాలు పట్టుకొని ఇంటికి పోవాలని సలికి వనుకుంటా ఈయనే ఉంటున్నారు తప్ప ఇంటికైతే పోతలేదు. లేదు, బుగ్గి లేదు, పానం లేదు, మంచి లేదు. సత్తనం మేము ఇక్కడ పిల్లలు పెట్టి గోసలు మైబాద్ ఎందుకు గోస పడాలి మేము? తేలు కుడితే ఎవరు కుడితే మీ బాధ్యత, గవర్నమెంట్ బాధ్యత. మొక్కలు వేసి 3 ఎకరాలు అయింది. 15 రోజులు దాటింది. మంది వేద్దామంటే మందు కట్టలేక ఇప్పుడు నైట్ వచ్చింది. ఇంకో దిక్కు జల్దిగా యూరియా బస్తాలను తెప్పియాలని రైతన్నలు ధర్నాకు దిగుతే రోడ్డు మీద మస్తు ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు వచ్చి సమాధానం చెప్పి పంపిర్రు. కానీ అయ్యలు వరంగల్ జిల్లా ఆఫీసర్లు లీడర్లు జర యూరియాను గట్టిగా తెప్పించండి సార్లు, రాత్రిపూట రైతులకు గివ్వేం తిప్పలు సార్లు జర చూడుండ్రి. కొంతమంది ఏదన్నా కొనేటప్పుడు గీసి గీసి బేరం ఆడతారు. ఎవరితోనన్నా పని చేయించుకున్నాక కూలీ పైసలు ఇయ్యాలన్నా పానం దరియదు. అది లేదు ఇది లేదు అని వంకలు పెట్టి ఇచ్చే దాంట్లో పైసలు కట్ చేసుకొని ఇస్తారు. ఇట్లనే ఒక ఇంటి ఓనర్ పని చేయించుకున్నాక కూలీ పైసలు ఇయ్యకుండా సతాయిస్తే గా కూలీలు ఏం చేసిల్లో చూడుండ్రి. అయ్యో ఏందది, ఆయన ఎవరో సుత్త తీసుకొని టైల్స్ మీద పట్ట కొడుతున్నాడు. రే 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 అవి చూస్తే కొత్తగా వేసిన టైల్స్ లెక్కున్నాయి, మరి వాటిని ఎందుకు అట్లా వాళ్ళకి కొడుతున్నాడు అని అంటే వీళ్ళకి ఆ టైల్స్ వేసే పనప్ప చెప్పిండట ఇంటి ఓనరు. కూలి పైసలు కూడా ముందే మాట్లాడుకున్నాడట. పనంత అయినాక మాట్లాడుకున్నంత కాకుండా అండ్ల సగమే చేతులు పెట్టి ఇవే ఉన్నాయి ఇంతకంటే ఎక్కువ అని చేతులు దులుపుకున్నాడట. ఎంత బతిమిలాడినా ₹1 కూడా ఎక్కువను, ఏం చేసుకుంటారో చేసుకోవడానికి కోపానికి వచ్చిందట. ఓర్ని ఇంత మోసమా, పని చేయించుకొని పైసలు ఇవ్వవా అని ఆ కూలీలు సుత్తి తీసుకొని ఆ టైల్స్ అన్నిటిని పట్ట వాళ్ళకు కొట్టిండ్రు. ఇట్లా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేటలకు చాలా మంది ఆ కూలీలకు సపోర్ట్గా కామెంట్లు పెడుతున్నారు. వాళ్ళు సరిగ్గా పని చేయకపోతే అట్లా కాదు ఇట్లా అని చెప్పి చేయించుకోవాలి, గంతేగాని పనంతా అయిపోయినాక కూలి పైసలు ఇవ్వకుండా సతాయించుడు తప్పు కదా అని అంటున్నారు ఇంకొందరు నెటిజన్లు. టమాటాల లారీలు బోర్ల పడ్డా, పెట్రోల్ లారీలు బోర్ల పడ్డా, కోళ్ల లారీలు బోర్ల పడ్డా, కోడిగుడ్ల లారీలు బోర్ల పడ్డా జనాలు పండుగ చేసుకుంటారు. 5 నిమిషాలలోనే లూటీ చేస్తారు. అట్లుంటది మరి కొందరు పబ్లిక్ తోని. పెట్రోల్ తీసుకుపోతుంటే లేనిపోని పరిశాన్లు అయితే అని తెలిసినా ఫ్రీగానే వస్తున్నది కదా అని బకెట్లు ఎత్తుకపోతారు. చాలా మందిని చూసినాం కదా. కానీ ఇక్కడ మాత్రము అట్లేం బోర్ల అవ్వలేదు. కానీ ఏం జరిగిందంటే పూల కుండీలను ఉత్తగట్లా చూసుకుంటా పోతే ఏమొస్తుంది, ఇంటికి తీసుకుపోయినా పూలు పూస్తాయి, ఇంటి ముంగట కూడా జరంత షోగా ఉంటుందని ఒకలి తర్వాత ఒకరు మస్తు కుండీలను ఎత్తుకపోయినరు లక్నో దగ్గర. ఈ అక్క చూడండి ఎంతో సింపుల్ గా 2 చేతులతోని పూల కుండీలను తీసుకొని దర్జాగా పోయిందో. ఈ అక్క తర్వాత గీ మోతెవరు ఎట్లా మాయం చేసిండో చూడండి. అట్లని ఈ పూల కుండీలు అన్ని ఎవరి ఇంటి ముంగటనన్నా పెట్టినరు అనుకునేరులో వాజ్పేయి ప్రోగ్రాం కు ప్రధాని మోడీ సారు యూపీ సీఎం సార్ వస్తాడని రోడ్డు పక్కన ఇట్లా పెడితే వీటిని చూసిన జనాలు తీసుకొని పోయినరు అన్నట్టు. అట్లని వీళ్ళే తీసుకుపోయినరు, 2-3 పోయినాయి అనుకునేరు. దగ్గర 4000 పూల కుండీలు పోయినాయట. కానీ చూడండి కొందరు జనాల ముచ్చట ఎట్లున్నదో. కొనాలంటే పైసలు అవుతాయి, ఇప్పుడు ఇలికేంచి తీసుకపోతే ఎవరేమంటారు అనుకున్నారో ఏమో గానీ కెమెరాలకి చిక్కి దేశవ్యాప్తంగా వైరల్ అయినరు. ఇట్లు ఉంటారు జనాలు. ఇది వరకు చూడలేదా, వాళ్ళ దారులకి ఇల్లు పోయినరు అంతే. చూసారు కదా, ఇవి ఇవాల్టి గరం వార్తలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.